దేవర మూవీకి ఫస్ట్ రోజు 172 కోట్ల గ్రాస్ వచ్చిందని అఫీషియల్గా మూవీ టీం వాళ్ళు అయితే చెప్పారు. ఇంకా షేర్ పరంగా చూసుకుంటే ఒక 60 నుంచి 70 కోట్ల మధ్యలో ఉంటుంది. ఇప్పుడు అసలు సినిమా హిట్ అయిందా ఫ్లాప్ అయిందా? ఫస్ట్ రోజు సినిమా చూసిన తర్వాత కొంతమంది ఏమో హిట్ అంటారు, కొంతమంది ఏమో ఫ్లాప్ అంటారు. సినిమాలో ప్లస్ పాయింట్స్ ఉన్నాయి, మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. అసలు ఏం జరుగుతుంది? ఇప్పుడు దేవర మూవీ బ్రేక్ ఈవెన్ అయ్యి హిట్ అవుతుందా, లేకపోతే మండే నుంచి కలెక్షన్లన్నీ తగ్గిపోతాయా? ఇలా ప్రతిదీ డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవర మూవీ బిజినెస్ గురించి ఒక లుక్ వేస్తే, దేవర మూవీ మన తెలుగు స్టేట్స్లో 200 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయాలి బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే. ఇంకా షేర్ వచ్చేసి 130 crores కలెక్ట్ చేయాలి. ఇంకా హిందీ వెర్షన్ని సొంతంగా రిలీజ్ చేసుకున్నారు. అక్కడ సొంతంగా రిలీజ్ చేసుకున్నా సరే అటు ఇటుగా ఒక 50 నుంచి 60 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఒక 20 నుంచి 30 కోట్ల షేర్ రావాలి ఓన్లీ హిందీ నుంచే. ఇంకా నెక్స్ట్ హిందీ తెలుగు కాకుండా వేరే స్టేట్స్లో కూడా సినిమా రిలీజ్ చేస్తారు కదా, అలాగే యూఎస్ఏలో కూడా. ముందుగా ఓవర్సీస్లో చూసుకుంటే 50 కోట్ల టార్గెట్తో సినిమా రిలీజ్ అయింది. సినిమా హిట్ అవ్వాలంటే ఒక్క అమెరికాలోనే అంటే ఓవర్సీస్లోనే 50 కోట్ల గ్రాస్ రావాలి, ఇంకా 25 కోట్ల షేర్ రావాలి. ఇంకా మిగిలిన రాష్ట్రాలు ఇలా ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే మొత్తం సినిమా హిట్ అయ్యి బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఈ సినిమా వరల్డ్ వైడ్గా 400 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేయాలి, అలాగే 205 కోట్ల వరకు షేర్ కలెక్ట్ చేయాలి. ఇప్పుడు గ్రాస్ అయితే ఫస్ట్ రోజే 172 crores వచ్చింది. ఇంకా సాటర్డే నాకు వచ్చిన రిపోర్ట్ ప్రకారం మొత్తం షోలన్నీ కూడా మంచి డీసెంట్గానే రన్ అవుతున్నాయట. సాటర్డే కలెక్షన్స్ ఎరగదీస్తుంది, ఇంకా సండే కూడా ఎరగాడేస్తుంది భయ్య, అందులో డౌటే లేదు. ఇప్పుడు సినిమా రిజల్ట్ గురించి మాట్లాడదాం. సినిమా మీద కొంచెం మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది, ఒప్పుకోవచ్చు. ఇది ఎవరు క్రియేట్ చేశారయ్యా అంటే కొత్తగా చెప్పక్కర్లేదు. కొరటాల అలాగే చిరంజీవి గారి మధ్య ఒక రకమైన కొంచెం ఇది ఉంది. దానివల్ల కొరటాల ఈ సినిమాతో బౌన్స్ బ్యాక్ అయ్యాడని కొంతమంది పగబట్టి చిరంజీవి డైహార్ట్ ఫ్యాన్స్ వీళ్ళందరూ కొంచెం కొరటాల కంబ్యాక్ అవ్వకూడదని గట్టిగా ట్రోల్ చేస్తున్నారు. సినిమాలో కనిపిస్తున్న చిన్న చిన్న నెగిటివ్ పాయింట్స్ని కొంచెం గట్టిగా వేసుకుంటున్నారనమాట. బట్ నేనైతే ఒకటి చెప్తాను భయ్య, దేవర మూవీతో ఎన్టీఆర్ హిట్ కొట్టడం, అనిరుద్ధ్ వీళ్ళందరి సంగతి పక్కన పెట్టేస్తే కొరటాల శివ కంబ్యాక్ అయితే ఇచ్చారు. నిజంగా చెప్తున్నాను కదా, ఆచార్యలాగే ఒక ఫిక్షనల్ వర్డ్ దేవర కూడా. అక్కడ ఆచార్యలోని ఒక ఫిక్షనల్ వరల్డ్ క్రియేట్ చేశారు, ఇక్కడ దేవర మూవీ కోసం కూడా ఒక ఫిక్షనల్ వరల్డ్ క్రియేట్ చేశారు. కానీ ఆచార్య మూవీ డిజాస్టర్ అయింది, దేవర మూవీకి యావరేజ్ టాక్ వచ్చింది. మీకు తేడా ఏంటో అర్థమవుతుందా? అక్కడ కొరటాల శివ గారి పనిని ఎవరెవరు కెలికేశారో మీకు తెలుసు. ఇక్కడ ఎన్టీఆర్ కొరటాల శివకి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారు, అందుకనే దేవర. ఓకే, అర్థం చేసుకో. కొరటాల శివ కంబ్యాక్ ఇచ్చారు. ఇంకొకటి నెక్స్ట్ దేవర వర్సెస్ గేమ్ చేంజర్ పోటీ నడుస్తుంది. RRR మూవీ మల్టీ స్టారర్ మూవీ, అందుకని మన రామ్ చరణ్ ఎన్టీఆర్ మధ్య పోటీ అయితే ఉంది. రాజమౌళి కర్స్ అంటారు, ఇలా చాలా నడుస్తున్నాయి. సో వీళ్ళు కూడా ఎస్పెషల్లీ రామ్ చరణ్ ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, మొత్తం మెగా ఫ్యాన్స్ అందరూ ఒక్కటైపోయి గట్టిగా అయితే మొదలు పెట్టారు అలాగైనా సినిమాని ఫ్లాప్ చేయాలని. ఆ చిన్న చిన్న నెగిటివ్ పాయింట్స్ని కొంచెం భూతద్దంలో పెట్టి చూపిస్తున్నారనమాట. వీళ్ళ వల్ల అంతో ఇంతో డ్యామేజ్ జరుగుతుంది భయ్య, నిజంగా చెప్తున్నాను కదా. బట్ ఓవరాల్గా సినిమా రిజల్ట్ ఎలా ఉంది అంటే, సినిమా నార్మల్ ఆడియన్స్కి బాగా నచ్చింది, ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చూసేలాగా ఉంది. కొంచెం రక్తం పాతం ఎక్కువ అయినా సరే అందరూ కూడా వెళ్తారు. కాకపోతే ఎటొచ్చి టికెట్ రేట్లు కొంచెం పెరగడం వల్ల కొంచెం భయపడుతున్నారు ఈ మిక్స్డ్ టాక్ వల్ల, అంతే, ఇంకా వేరే ఏమీ లేదు. సినిమా అయితే బ్రేక్ ఈవెన్ దగ్గరికి వచ్చేస్తుంది భయ్య. సినిమా బ్లాక్ బస్టర్ అని చెప్పను కానీ కలెక్షన్స్ పరంగా చూసుకుంటే సినిమా హిట్ అయిపోతుంది. 400 కోట్ల వరకు గ్రాస్ అయితే తీసుకొచ్చేస్తుంది వరల్డ్ వైడ్. అండ్ మోర్ ఓవర్ కాసేపు ఇది పక్కన పెట్టేస్తే హిందీలో కలెక్షన్స్ లేవు, బుకింగ్స్ లేవు అన్నారు. నిజమే, హిందీలో కలెక్షన్స్ లేవు. పుష్ప మూవీకి కూడా ఫస్ట్ రోజు ఎంత ఆక్యుపెన్సీ, 3% ఆక్యుపెన్సీ. తిప్పి కొడితే 1 కోటి రూపాయలు కూడా గ్రాస్ లేదనమాట. కానీ ఆ తర్వాత సినిమా పుంజుకుంది, మెల్లిమెల్లిగా మౌత్ టాక్ స్ప్రెడ్ అయ్యి సినిమా అక్కడ హిందీలోనే 150 కోట్లకు పైగానే కలెక్ట్ చేసింది. ఇప్పుడు దేవర మూవీ కూడా స్లోగా బుకింగ్స్ అయితే పెరుగుతున్నాయి. ఆల్రెడీ దుబాయ్లో, అక్కడ యూఏఈలో హిందీ వెర్షన్ బుకింగ్స్ పెరిగాయి భయ్య, మీకు తెలియట్లేదు. అక్కడ బుక్ మై షోలో ట్రెండ్ చూసినా సరే అక్కడ నార్త్ ఇండియాలో మెల్లిమెల్లిగా పుంజుకుంటుంది సినిమా. సో మనకి మెల్లిమెల్లిగా అదంతా తెలుస్తుంది, ఆ హైప్ అంతా పెరుగుద్ది, సినిమా మీద టాక్ వచ్చి కలెక్షన్స్ మారుతాయి. సో అందుకనే నేను చెప్తున్నా, దేవర మూవీ హిట్ అయిపోయింది, ఇంకా ఎన్టీఆర్ ఫ్యాన్స్ పండగ చేసుకోవచ్చు. రాజమౌళి శాపం అయితే బ్రేక్ అయింది భయ్య. సో అది విషయం మరి.